వాళ్ళు ఎలా ఉంటారంటే బ్యాచులర్స్ అని వస్తారు 2-3 అలాగే 5 కూడతారు 5,000 కడతారంటారు. మీరు 5,000 వస్తుందంటే నేను హ్యాపీగా ఇచ్చేస్తారు. వాళ్ళకి గంజాయి సప్లై చేయొచ్చు, డ్రగ్స్ సప్లై చేయొచ్చు, లేదా అమ్మాయిలు సప్లై చేయొచ్చు. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఉదయం వెళ్ళిపోతుందో సాయంకాలం వస్తుంది, ఏమవుతుందో తెలియదు. ఈ గంజాయి చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కంపల్సరీగా అవి సీజ్ చేస్తారు. ఆ ఇంటి ఓనర్ మీద యాక్షన్ తీసుకుంటారు. అదొక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో మనకి అద్దె వస్తుంది కదా, మనకి లాభం వస్తుంది, నెల రాబోతుంది కానీ ఆలోచన మీద ఉండకండి. ఎందుకంటే ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు మనకి కంపల్సరీగా ఆధార్ కార్డు తీసుకోండి. వాడు ఎక్కడోడా కాదా. ఇప్పుడు ఎక్కడో అమ్మాయిని ఇక్కడ అమ్మాయిని ఎక్కడో అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటాడు. నన్ను అదే జరిగింది చెరువుగడ సందులో. అబ్బాయి కత్తొట్టుకొని తిరుగుతున్నాడు. అబ్బాయి కత్తొట్టుకొని తిరిగితే తక్షణమే సిఐ గారికి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ గారిని పంపించారు. ఆయన తీసుకెళ్లి ఆయన కస్టడీలో పెట్టారు. అక్కడ స్థానికులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇబ్బంది పడినారో వాళ్ళు కంప్లైంట్ పెడతానన్నారు. అలాంటిది ఏమైతే బట్టి మేము యాక్షన్ తీసుకొని సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు పెడతాం. మేము ఒకటే చెప్తున్నాం. మాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక మీటింగ్లో ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఆడపిల్లలకి మీరు రక్షణగా ఉండండి, మహిళలకి అండగా ఉండండి. మేము అండగా ఉండడానికే వచ్చాం. మేము ఇక్కడ ఏదో పదవులు వెళ్ళడానికో రాజ్యం వెళ్ళడానికో రాలేదు, మీకు సేవ చేయడానికే వచ్చాం. అలాగే మీకు సేవ చేస్తాం. మీకు ఏ కష్టం వచ్చినా సచివాలయ సిబ్బందిలో ఉన్నారు, అలాగే డిపార్ట్మెంట్ మహిళా పోలీస్ స్టేషన్ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏ కష్టం వచ్చినా చెప్పండి. మేము ఫోన్ నెంబర్ కూడా మీ ఆర్పీలకు ఇచ్చాము. నా ఒక ఫోన్ నెంబరు. నేనైతే ఎవరికి భయపడను, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో అక్కడ వైన్ షాప్ ఆపే మీ అందరికీ తెలుసు. మొన్న కూడా ఏసీపీ గారిని సిఐ గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాం. గంజాయి డ్రగ్స్ ఎక్కువ అవుతుంది మన వార్డులోని. ఇబ్బంది పెడుతున్నారు ఆడపిల్లలు. చాలా సీసీ కెమెరాలు లేని దగ్గర మధ్య సేవించి చాలా దారుణంగా ప్రవర్తించి ఆడపిల్లల్ని న్యూసెన్స్ చేస్తున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే మా దగ్గరికి తీసిరండి. మీరు ఎవరికి భయపడకండి. మీ పేరు రాదు. మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టు మీకు పేరు రాదు. డైరెక్ట్గా మేము పోలీసులను తీసుకొచ్చి అక్కడ ఏ విధంగా కస్టడీలో తీసుకోవాలో మేము తీసుకుంటాం. పొలిటికల్గా మేము ఏం చేయాలో చేస్తాం. ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉంటారు, వంశీకృష్ణ గారు. మీరు అలాంటి ఏ ఇబ్బంది పడకండి. మీ మహిళల కోసం మేము అండగా ఉండడానికి ముందుకు వచ్చాం.